గుడ్ మార్నింగ్. మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఆంధ్రజ్యోతి దినపత్రికలో తెలంగాణ సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో రేపే జీవో విడుదల. ఇది ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో ఈ వాతావరణం అనేది ఎన్నికల వాతావరణం అనేది స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అతి తొందరలో రాబోతుంది అనేటువంటి వాతావరణం అయితే అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే కోర్టు డెడ్లైన్ పెట్టింది, ఈ నెల 30 లోపు ఎన్నికలు జరపాలనే విషయాన్ని. దాన్ని కోర్టుకి వివరించుకోవాలి, ఇంకొంత సమయం అడగాలి అనేటువంటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం మొన్నటిదాకా ప్రయత్నించింది. కానీ ఎట్టకేలకు ఇటు చూస్తే దాదాపుగా తెలంగాణ సంబంధించినటువంటి ఎన్నికల కమిషన్ మాత్రం మేమైతే అన్ని ఏర్పాట్లు చేసేసాం, ఆల్రెడీ కొత్తగా ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేసాం, మేమైతే సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు జరపడానికి, ఇక ప్రభుత్వానికి అయితే బాధ్యత అనే విషయాన్ని తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారి అయితే చెప్పడం జరిగింది. ఎప్పటికైతే తెలంగాణ ఎన్నికల కమిషన్ అధికారి మేము సిద్ధమైనటువంటి విషయాన్ని వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకంటే కోర్టు చెప్పింది కాబట్టి 30 తారీఖు లోపు ఎన్నికలు జరపాలని, అందుకు తన వైపు నుంచి ఎటువంటి ప్రయత్నం లోపం లేకుండా ఉండే విధంగా ఎన్నికల కమిషన్ అయితే చెప్పేసింది. తెలంగాణ ఎన్నికల కమిషన్ చెప్పేసింది, మేమైతే ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, ఓటర్ల జాబితా కూడా సిద్ధంగా ఉంది, మాలో ఎటువంటి మా సైడ్ నుంచి ఎటువంటి లేట్ లేదనే విషయాన్ని చెప్పేసింది ఎన్నికల కమిషన్. ఎన్నికల అధికారి చెప్పేశారు. దానికి రేవంత్ రెడ్డి సర్కారు ఇంతవరకు ఏం చేయాలా అనేటువంటి విషయాన్ని ఇంతవరకు నోరు మెదపలేదు అనేక అంటూ వివిధ రాజకీయ పార్టీలు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు, రేపే జీవో విడుదల, స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో. ఎందుకంటే మొదటి నుంచి ఈ బీసీ రిజర్వేషన్ అంశం తెర మీదకి తెచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు పదే వాయిదా వేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు రేపు ఈ జీవో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. 42% రిజర్వేషన్. దీనికోసం అన్ని పార్టీల కలెక్టర్లతో సమావేశం చేసి అన్ని పార్టీల మీటింగ్ పెట్టి దీనికి జీవో విడుదల చేయడానికైతే ప్రభుత్వం సిద్ధమైంది. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ, వెంటనే ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్. ఇది మొత్తం హడావుడిగా 1-2 రోజులు అయిపోవాలి. 29వ తారీఖులో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలనే ప్రయత్నంలో ఉంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ, సర్కారుకు చేరిన క్షేత్రస్థాయి వివరాలు, పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ సెంటర్లు సహా రిటర్నింగ్ అధికారుల జాబితా కూడా సిద్ధం, శిక్షణకు సిద్ధంగా ఉండాలనే సూచనలు, సిద్ధంగా ఉన్న బ్యాలెట్ బాక్సులు, మండలాలకు చేరిన నమూనా బ్యాలెట్ పేపర్లు, క్షేత్రస్థాయి ఎన్నికల జోషు. ఇదైతే మొత్తం మ్యాక్సిమం 2-3 రోజుల్లో మొత్తం ఒక స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక రూపురేఖ చిత్రం అయితే రాబోతుందని అనుకోవాలి. ఈ జియో గురించి కూడా ఏకాఏకన మొత్తం హడావిడిగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. 29వ తారీఖు కల్లా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వార్త అయితే చక్కర్లు కొడుతూ ఉంది. దాంట్కి ఇంకొంచెం ఊతం ఇచ్చేటువంటి పదం ఏంటంటే జియో కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది కాబట్టి అది కూడా రేపే అంటే ఈరోజే విడుదల చేయడానికి సిద్ధమైంది అన్నట్టు విషయాన్ని. ఆపై ఎన్నికల సంఘానికి సర్కారు లేఖ. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. ఓవైపు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసేందుకు కసరత్తు కొనసాగిస్తూనే మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన వివరాల సేకరణ, సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ప్రత్యేక జీవోను శుక్రవారం విడుదల చేసిన సిద్ధమైంది. ఆపై ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ వెలువడిన సమాచారం. ఇప్పటికీ ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి మొత్తం ఏర్పాట్లు చేసింది. ఇది టోటల్గా ఏవైతే ఈ ఎస్సీ ఎస్టీ జాబితా కానివ్వండి, బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి కానివ్వండి, స్థానిక ఎన్నికల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ సీట్లు ఇవ్వాలి, దానికి సంబంధించిన 42% రిజర్వేషన్ ప్రకారం కోటా ప్రకారం ఎక్కడెక్కడ ఎవరెవరికి సీట్లు కేటాయించాలనే అంశం కానివ్వండి, ఇటుపక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి బూతుల వారీగా ఎక్కడెక్కడ దానికి సంబంధించినటువంటి బూతుల వారికి సంబంధించి చూసుకుంటే ఇప్పటికే మొత్తం సిద్ధం చేశారు. ఓటర్ల సంఖ్య ప్రకారం దానికి సంబంధించినటువంటి బాక్సులు కానివ్వండి, దానికి సంబంధించిన యంత్రాంగము, పరికరాలు ఇవన్నీ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఏర్పాటు చేసి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే ఈ జియో అయితే విడుదల చేస్తారో దాన్ని ఆ జియోని ఎక్కడ కూడా టెక్నికల్గా ఎటువంటి దానికి సంబంధించినటువంటి ఆగకుండా దానికి సంబంధించి కలెక్టర్లతో కూడా సమావేశం, అదేవిధంగా రాజకీయ పార్టీలతో సమావేశం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధం చేసిందని అనుకోవాలి. చూద్దాం దీనికి సంబంధించి. ఇప్పుడు ఎందుకంటే ఆ వాతావరణం అయితే వచ్చింది, స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం అయితే కనబడతా ఉంది. ముందుకంటే నిన్న నుంచి మొత్తం ఇటు క్యాబినెట్ కానివ్వండి, ఇటు రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇటు కలెక్టర్ల సమావేశాలు కానీ చూస్తూ ఉంటే ఇంకా కోర్టు పెట్టినటువంటి డెడ్లైన్ మాత్రం ఫాలో అవుతున్నట్టే అర్థమవుతా ఉంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరపాలనేటువంటి విషయాన్ని కోర్టు చెప్పింది. కానీ వీళ్ళు సెప్టెంబర్ 20 లోపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతా ఉన్నారు. ముందుగా అనుకున్నట్టుగానే ఈ బీసీల రిజర్వేషన్ తెర ముందుకు తెచ్చి దానికి సంబంధించిన జీవో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
వాస్తవంగా ఏంటంటే ఎన్నికలకి నోటిఫికేషన్కి దాదాపు ఒక 45 రోజుల సమయం కావాలి. మళ్ళీ ఈ లెక్కన చూసుకుంటే సెప్టెంబర్ 29 అంటే అక్టోబరు దాదాపు అక్టోబర్ నెల మొత్తం కూడా ఎన్నికలు ఉండకపోవచ్చు. ఓన్లీ నోటిఫికేషన్ విడుదలవుతాయి. ఎప్పుడో నవంబర్ మంత్ ఎండింగ్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే నోటిఫికేషన్‌కి ఎన్నికలకి 45 రోజుల తేడా మినిమం సమయం ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఇది చేస్తాను. ఎప్పుడైతే ఈ జియో విడుదలకు సంబంధించి కసరత్తు చేస్తా ఉన్నాయో ఇక మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధమైనట్టుగా అర్థమవుతోంది. వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పటికీ ఇండికేషన్స్ వెళ్ళినాయి. ఎన్నికలకు సిద్ధం కాండి అనేటువంటి వాతావరణం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆశావాహులు మొత్తం సిద్ధమవుతా ఉన్నారు. ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆశావాహులు వాళ్ళు ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాతావరణం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది తెలంగాణ అవుతుంది. ఎందుకంటే గతంలో 2 రోజుల నుంచి కేటీఆర్ చేసే వ్యాఖ్యలు కానివ్వండి, ఇటుపక్క ఎన్ రామచంద్ర చేస్తున్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, ఇవన్నీ చూస్తూ ఉంటే మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వాళ్ళ కార్యకర్తల్ని, వాళ్ళ నాయకులు మాత్రం సమాయత్తం చేస్తున్నారనే వాతావరణం మాత్రం అర్థమవుతూ ఉంది. ఎట్టకేలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల మీద ఇప్పటికే అనేక రకాలైనటువంటి వార్తల నేపథ్యంలో తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళటానికి ఎక్కడో కొంత వెనకాడుతుంది, ఆచితూచి అడుగులేస్తుంది. ఎందుకంటే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి దాదాపుగా 2-3 నెలల క్రితమే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనేటువంటి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చారు. ఆల్రెడీ కేబినెట్ మాట్లాడుకున్నారు. మంత్రులందరూ కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. ఎన్నికలు జరుపుదామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓకే చెప్పారు. దాదాపు సెప్టెంబర్ లోపు మొత్తం ఎన్నికలు అయిపోవాలి ప్రాసెస్. కానీ ఒక్కసారిగా అనుకోకుండా ప్రకృతి కూడా సహకరించలేదనుకోవాలి రేవంత్ రెడ్డిని. భారీ వర్షాలు ముంచెత్తాయి. అదే సమయంలో యూరియా కొరత, అదేవిధంగా రైతులకి కొంచెం పంట పండించుకోవడానికి ఇచ్చేటువంటి ప్రోత్సాహాలు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవాళ ప్రతి విషయంలో కూడా రైతులు చాలా నిరుత్సాహంగా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద. ప్రధానమైనటువంటి మేజర్ మాత్రం యూరియా మీద మాత్రం బాగా కోపం ఉన్నారు. సరైన యూరియా అందుబాటులో లేక రైతులైతే రేవంత్ రెడ్డి సర్కార్ మీద బాగా చాలా సీరియస్గా ఉన్నారు. మనం చూసాం ఎన్నో ఏరియాల్లో రైతులు ఏ విధంగా తిరగబడుతున్నారు. దానికోసం యూరియా కోసం గంటలు ఎలా పడిగాపులు కాస్తూ ఉన్నారు, దానికోసం ఎలా యుద్ధాలు జరుగుతున్నాయని మనం ప్రతిరోజు చూస్తున్నాం సామాజిక మాధ్యమాల్లో. దాన్ని బట్టి ఎక్కువగా ఈ ఎన్నికలన్నీ కూడా రూరల్ ప్రాంతాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి మీద రైతులైతే బాగా వ్యతిరేకత ఉన్నారనే వాతావరణం అయితే చాలా క్లారిటీగా అర్థమవుతోంది. తర్వాత ఈ అకాల వర్షాలు అంటే భారీగా పంట నష్టాలు కానివ్వండి, ఈ వర్షాల వల్ల అనేక ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరిగినాయి. దాని గురించి ఏరియల్ సర్వే నిర్వహించారు. ఇంతవరకు వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి నష్టపరిహారం అనేది ఇంతవరకు జరగలేదు. కాబట్టి ఈ విధంగా చూసుకుంటే రాష్ట్రంలో ప్రజల పరిస్థితి చూసుకుంటే ఎక్కడ కూడా ప్రధానంగా రైతులు పల్లెటూరులో ఉన్నటువంటి వాతావరణాలు ఈ విధంగా నష్టపోవటం వల్ల ఎక్కడో కొంత ఎన్నికలు జరపాల్సిన సమయంలో ఈ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు కొంచెం ఆలోచనలో పడింది. దానికోసమే ఇంకొంచెం పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉందనేటువంటి వార్తల నేపథ్యంలో ఇంకా సమయం లేదు. ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నా, ఇటుపక్క సానుభూతులు ఉన్నా, ఏమున్నా సరే ఇక ఎన్నికలు జరపాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. దానికి ఇంకా పదే కోర్టుకు విన్నవించుకున్నా కూడా తర్వాత పరిణామాలు ఎట్టుంటాయా అనేటువంటి వాతావరణంలో కొంతమంది సలహాల మేరకు ఎట్టకేలకు స్థానిక సంస్థల ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఇది రేపే జియో విడుదల. అంటే ఇది ఎన్నికలకు సంబంధించింది కాకపోయినా కూడా బీసీ రిజర్వేషన్ సంబంధించి అయినప్పటికీ కూడా దీనికి సంబంధం ఉంది. కాబట్టి ఎందుకంటే మొదటి నుంచి రేవంత్ రెడ్డి సర్కారు బీసీ రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తాను అనేటువంటి విషయాన్ని పదే చెప్తున్న సందర్భంలో ముందు ఈ జీవోని విడుదల చేసి దాని ప్రకారం స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్తాను అనేటువంటి విషయాన్ని సిద్ధమైంది. ప్రభుత్వం మాత్రం ప్రత్యేక జీవోని అయితే తీసుకురాబోతుంది. దీనికి సంబంధించి 42% రిజర్వేషన్ కోసం చూద్దాం. ఇది ఎంతవరకు ఈ రిజర్వేషన్ జీవో విడుదల చేసిన తర్వాత ఎంతవరకు ముందుకెళ్ళిద్ది, దీన్ని అన్ని పార్టీలు ఏ విధంగా అంటే ఇది అమలు ఇద్దా లేదా అనే విషయాన్ని మనం తర్వాత దాని గురించి విశ్లేషించుకుందాం. ఇక తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వండి. ఫార్ములా రేస్ కేసులో గవర్నర్కు ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కేసు ఫైలును గవర్నర్కు పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ నిపుణుల అభిప్రాయం కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిల ప్రాసిక్యూషన్కు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు, పీసీ యాక్ట్ ప్రకారం చర్యల కేంద్రానికి ప్రభుత్వం లేఖ.
ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో జరిగినటువంటి అవినీతి గురించి కేటీఆర్ ఇప్పటికే 2 సార్లు విచారణకు హాజరవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే గవర్నర్ దగ్గరకు విజ్ఞప్తి చేశారు. కేసు ఫైల్‌ను గవర్నర్ పంపిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ నిపుణుల అభిప్రాయం కోరిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బెల్రెడ్డిల ప్రాసిక్యూషన్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సులు. దీనికి సంబంధించి రాజ్భవన్కి అయితే ఎట్టి తిరిగి చేరింది ఇది. ఈ కేసులో A1గా ఉన్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ప్రభుత్వం కోరింది. దీనిపై గవర్నర్ న్యాయ నిపుణుల అభిప్రాయం కోరినట్లు తెలిసింది. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఏసీబీ తమ దర్యాప్తు పూర్తయిందని కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇదివరకే ప్రభుత్వాన్ని లేఖ రాసింది. ప్రభుత్వం ఆ లేఖను ఏసీబీ రిపోర్టు విజిలెన్స్ చెంది ఏసీబీ రిపోర్టును పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టొచ్చంటూ క్లియరెన్స్ ఇచ్చారు. అయితే కేటీఆర్పై ప్రాసిక్యూషన్ చర్యలకు గవర్నర్ అనుమతి అవసరమైనందున విజిలెన్స్ సిఫార్సుతో పాటు ఏసీబీ నివేదికను గవర్నర్కు సీఎస్కు పంపించారు. దీనిపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం న్యాయ నిపుణుల అభిప్రాయాన్ని కోరినట్టు తెలుస్తుంది. వారి అభిప్రాయం తర్వాత కేటీఆర్ ప్రాసిక్యూషన్పై గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఎంత సీరియస్గా తీసుకున్నారో దీనికంటూ ఒక కమిటీ, ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీకి ఎలా అయితే వెళ్ళారో, అంటే ఏదైతే చట్ట ప్రకారం వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఒక భాగం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఏకాభిప్రాయంగా వెళ్ళేసి అరెస్టుల పర్వం, విచారణ పర్వం చేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు, అదేవిధంగా పార్టీల్లో కూడా కొంతమంది గ్రూప్ రాజకీయాలు నడపొచ్చు అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి సర్కారు గమనించి కేవలం చట్టం ద్వారానే ముందుకెళ్ళాలి అన్నటువంటి విషయాన్ని చూసుకుంటే కాళేశ్వరం సంబంధించిన విషయం కానివ్వండి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా కానివ్వండి, ఇటుపక్క ఈ ఫార్ములా ఈ రేస్ కార్ రేస్ సంబంధించిన కానివ్వండి, ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, దీనికి సంబంధించి ఎవరెవరు దీన్ని తెరన్నారు అనే విషయాన్ని టోటల్గా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు అయితే వార్తలు అర్థమవుతా ఉన్నాయి. కాకపోతే కాళేశ్వరం సంబంధించి సిబిఐ కేసు ఎప్పుడైతే వేశారో దానికి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు అయితే సరిగా తీసుకోవట్లేదు. దానికి సంబంధించి కిషన్ రెడ్డి కాపాడుతున్నారు కేసీఆర్ని అనే విషయాన్ని రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం మనం విన్నాం గత 2-3 రోజులుగా. అదేవిధంగా దీనికి సంబంధించి కేటీఆర్ సంబంధించినటువంటి విషయాలు ప్రాసిక్యూషన్స్ చర్యలు తీసుకోవాలంటే దీనికి ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం గవర్నర్ అనుమతి కావాలి. ఈ గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వం అడగటం జరిగింది. గవర్నర్ కూడా ఒక్కసారిగా అనుమతులు తీసుకోకుండా టెక్నికల్గా ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఈ ప్రాసిక్యూషన్ పంపాలంటే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి వాతావరణాన్ని గమనిస్తూనే ఈరోజు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. గవర్నరు కోరారు, అనుమతి కూడా కోరారు. గవర్నరు న్యాయ నిపుణుల అనుమతి అయితే కోరారు. చూద్దాం దీనికి సంబంధించి ముందు కేటీఆర్ మీద ప్రాసిక్యూషన్ చర్యలకి ప్రభుత్వం ఇంకా యంత్రాంగం కూడా దీన్ని కూడా చాలా ఫాస్ట్గా మూవ్ చేయడానికి అయితే సిద్ధమైందనే అర్థమవుతా ఉంది. తర్వాత ఏదైతే ఈ గ్రూప్ 1 సంబంధించినటువంటి నియామకాలకు పచ్చ జెండా అనేది కొంత ఊరటనిచ్చిందని అనుకోవాలి గ్రూప్ 1 సంబంధించిన ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. ఎందుకంటే దీన్ని మళ్ళీ రీవాల్యుయేషన్ చేయాలి, మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనుకున్న తరుణంలో అనేక విమర్శల పాలైనటువంటి సందర్భంలో ఈ తీర్పు అనేది కొంత ఊరటనిచ్చిందని అనుకోవాలి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఫలితాలు రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు నిలిపివేత, తుది తీర్పునకు లోబడి నియామకాలు, పేపర్ లీకేజీ, విధానపరమైన లోపాలు ఉంటేనే కోర్టులు జోక్యం చేసుకోవాలి తేల్చిన హైకోర్టు. టీజీపీఎస్సీకి ఊరట, వచ్చే నెల 15వ తదుపరి విచారణ. కాబట్టి ఏదైతే ఈ పేపర్ లీకేజీలు ఇలాంటి సంబంధించిన వాటిలో మాత్రమే ప్రభుత్వం తెలియజేసుకోవాలి, కానీ ఎక్కడో ఈ ఫలితాల్లో అవకతవకలు జరిగినాయని చెప్పి ఎవరైతే ఫలితాల్లో సెలెక్ట్ కాని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళినంత మాత్రాన మళ్ళీ దానికి సంబంధించినటువంటి మళ్ళీ రివాల్యుయేషన్ చేయాలి అనేటువంటి నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అనేటువంటి నిర్ణయాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా సింగిల్ బెంచ్ తీర్పు అనేది తీసుకోకూడదు. ఈ నిర్ణయాన్ని మనం కేవలం పేపర్ లీకేజ్ అయితే అలాంటి విషయాల్లో మాత్రమే జోక్యం చేసుకోవాలి. ఎవరో సెలెక్ట్ కాని అభ్యర్థులు కోర్టుకు ఎక్కేసి జరిగిందంటే దాని వెంటనే మనం ఇలాంటి తీర్పులు ఇవ్వకూడదు అనే విషయాన్ని చేస్తూ ఈ నెల మళ్ళీ వచ్చే నెల 17వ తారీఖున మళ్ళీ దీని గురించి 15వ తారీఖున తదుపరి విచారణకు ఆదేశించేటప్పటికీ ఎవరైతే మొన్నటి వరకు మీమాంసలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, సెలెక్ట్ అయిన అభ్యర్థులు కానివ్వండి, దానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కొంతవరకు ఈ తీర్పు ఊరటనిచ్చిందని అనుకోవాలి, కొంత ఆశాభంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మొన్న చూసాం ప్రెస్ క్లబ్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధతో చెప్పినటువంటి మాటలను కూడా చాలామందిని కలిసివేసినాయి. ఎందుకంటే మనం 3 కోట్లు 4 కోట్లు పెట్టి దానికి సంబంధించినటువంటి పేపర్లు కొని దానికి ఆ విధంగా అవినీతి పాల్పడేంత సొమ్ము మన దగ్గర ఎందుకు ఉన్నది? అలా ఉంటే అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు రాపిస్తాము? అంత ఆర్థికంగా ఎందుకు ఎదిగిన వాళ్ళు అవుతాము? అదేవిధంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి మళ్ళీ ఎన్నికలు జరపమంటే జరుపుతారా? అదేవిధంగా సెలెక్ట్ కాని అభ్యర్థులు మళ్ళీ ఎగ్జామ్ పెట్టమంటే ఎలా పెడతారు? ఇలా రకరకాలుగా తల్లిదండ్రులు వాళ్ళ ఆవేదన వెళ్ళగక్కారు. మీ రాజకీయాలు ఉంటే రాజకీయాలు చూసుకుని కానీ
మధ్యలో మమ్మల్ని బలి చేయొద్దు, మా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు, భవిష్యత్తుతో ఆడుకోవద్దు అన్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులు వెలుబుచ్చినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలామందిని కలిసివేసినాయి. ఎందుకంటే వాస్తవంగా ఆ అభ్యర్థులు అందరూ కూడా ఎన్నో రాత్రింబవళ్ళు కష్టపడి దానికి సంబంధించినటువంటి ఎన్నో ఆశలు పెట్టుకుని సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ బంధువుల్లో కానీ, ఫ్రెండ్స్‌లో కానీ, సమాజంలో కానీ వాళ్ళందరూ అభినందించి వాళ్ళని సన్మానం చేస్తున్నటువంటి వాళ్ళనే చివరికి అనుమానపు చూపులు చూస్తా ఉంటే, ఈళ్ళు ఈ విధంగా డబ్బులు కట్టి పాస్ అయ్యారా? డబ్బులు కట్టి పేపర్ తెచ్చుకున్నారా? ఇలా దొంగచాటుగా పాస్ అయ్యారా? దొంగచాటు ర్యాంకులు ఇవన్నీ అన్నట్టు అనుమానపు చూపులు చూస్తా ఉంటే వాళ్ళ బాధ ఎంత వర్ణనాతీతం ఆలోచించండి ఒకసారి. వాళ్ళు కష్టపడి చదివి ఆ విధంగా పాస్ అయ్యి వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి విషయాన్ని కూడా ఎక్కడో కొంత గుడ్డగాల్చి నెత్తినేసినట్టు, ఒక అనుమానపు చూపులతో చుట్టాలు చూస్తున్నట్టు చూస్తూ ఉంటే ఎలా ఉండిద్ది వాళ్ళకి? చాలా అవమానకరంగా ఉండిద్ది. అది జీర్ణించుకోలేని పరిస్థితి, చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ఎక్కడంటే సమాజం చెడు చేస్తే ఏమో కానీ మంచి చేస్తే ఓర్చుకోలేని సమాజం. అది ప్రధానంగా రక్త సంబంధికులు ఎక్కువ ఉంటారు. పైకి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం లోపల చెడునే కోరుకుంటారు. అలాంటి వ్యక్తులు ఇలాంటి ఒక గాసిప్స్ వస్తే ఇంకేముంది, ఇంకా దాన్ని 100 నింతలు చేసి చెప్తారు. ఫలానా వాళ్ళ అబ్బాయి ఈ విధంగా పాస్ అయ్యంట, అదే కదా అతను ఎలా సెలెక్ట్ అవుతాడని నేను అనుకున్నాను, ఈ విధంగా సెలెక్ట్ అయ్యారా, అదేనేమో మొన్న వాళ్ళు అవసరమే ఆ పొలం అమ్ముకున్నారు, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టారు, అందుకేనేమో ఆ డబ్బుల కోసమేమో, ఇలా రకరకాలుగా లేనిపోనివన్నీ వార్తలు గుప్పిస్తూ ఆ అభ్యర్థులకు అనుమానపు చూపులు చూస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళ పరిస్థితి చూడండి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మనోవేదనకు గురవుతారో చూడండి. అలాంటి మనోవేదనకు గురయ్యారు వాళ్ళందరూ. కాబట్టి రాజకీయాల కోసం ఈ విధంగా పిల్లల భవిష్యత్తుతో వాళ్ళ కెరీర్తో ఆడుకోవద్దు అన్నటువంటి విషయాన్ని మాత్రం తల్లిదండ్రులు విన్నవించుకుంటూ అందరినీ కలిసివేసింది. చూద్దాం, విచారణ వచ్చే నెల 15వ తారీఖు వేశారు. దీనికి సంబంధించి ఏదైతే మావోయిస్టు లేఖల తర్వాత లొంగిపోతాము, చర్చలో పాల్గొందాము, సమస్యలు ఏదైనా సరే ప్రజాక్షేత్రం తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, మేమైతే ఆయుధాలు వదలడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి లేఖ విడుదలైన తర్వాత అనేక రాజకీయ కారణాలు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి విషయాలైతే జరుగుతూ ఉన్నాయి. దీంట్లో భాగంగానే 71 మంది మావోయిస్టులు లొంగుబాటు, ఛత్తీస్గఢ్ పోలీసుల సమక్షంలో లొంగిపోయిన వాళ్ళు 21 మంది మహిళలు, 3 మైనర్లు, 30 మందిపై మొత్తంగా 64 లక్షల రివార్డు ఉంది వీళ్ళ మీద. అబుజ్మహడ్ ఎన్కౌంటర్ బూటకం, ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఖాతా, రామచంద్రారెడ్డి కుమారెడ్డి పిటిషన్, పోలీసుల ఎన్కౌంటర్ కథాబద్ధం, మావోయిస్టుల దండకారణ స్పెషల్ కమిటీ. ఏదేమైనప్పటికీ కూడా ఏదైతే మావోయిస్టులు లొంగిపోవాలి అనేటువంటి విషయాన్ని, మార్చిలోపు లొంగిపోవాలి అనేటువంటి విషయాన్ని అమిత్ షా చెప్పిన తర్వాత అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎన్కౌంటర్లు కూడా భారీ ఎన్కౌంటర్లు జరిగినాయి, పెద్ద పెద్ద అగ్రనేతలనే కోల్పోవడం జరిగింది. ఎక్కడెక్కడ మావోయిస్టుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతూ వస్తుంది. కావాల్సినంత బలం లేదు. గతంలో కంటే కూడా మావోయిస్టుల పట్ల ఆకర్షితులై చేరేవాడి సంఖ్య కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ పరంగా భద్రతా దళాలను తట్టుకునే పరిస్థితుల్లో లేరు మావోయిస్టులు కూడా. కాబట్టి ఈ విధంగా ప్రాణాలు కోల్పోవటం, ఎక్కడ చూసినా వాళ్ళు నడిపించేటువంటి నాయకులు అగ్రనేతలే కనుమరుగైపోవటం, వాళ్ళు ఎన్కౌంటర్లు చనిపోవటం వల్ల ఏమైనా కానీ రకరకాల కారణాల వల్ల కొంతవరకు మావోయిస్టులు దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం లొంగిపోవాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ లేఖ విడుదలైన తర్వాత మాత్రం మావోయిస్టులో కొంత కదలికలు వచ్చింది. దాంట్లో భాగంగానే 71 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ వార్తల నేపథ్యం ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక హైలైట్ చేసింది. మరిన్ని వార్తలు తెలుసుకునే ముందు రాజకీయ విశ్లేషకులతో మాట్లాడదాం.